जय सद्गुरु प्रभु महाराज की जय। श्री 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 विवेकानंद भंडार सुब्बय्य सद्गुरु प्रभु महाराज की जय। జీవుడొక్కండికొక్కడు శివుడటంచు, దేహమొక్కటి వేరు ఈ దేహియంచు, పిండమొక్కటి వేరు బ్రహ్మాండమంచు, రెండు రెండుగా దోచుచుండేటి భ్రాంతి. ఇట్లుంటుంది. ఇప్పుడు జీవుడు వేరు శివుడు వేరని, దేహం వేరు దేహి వేరని, పిండము వేరు బ్రహ్మాండం వేరని ఇట్లా రెండు విధాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం గురువు దగ్గర చేరకముందు మనకు తెలియనప్పుడు మరి గురువు దగ్గరికి పోతే గురువుగారు అస్తమస్తక సంయోగం చేసి త్రివిధ దీక్షల చేత నాయన ఇవి రెండు వేరు కాదురా, ఇవి రెండు ఒక్కటై ఉన్నాయి అని మనకు చక్కగా తెలియజేస్తాడు గురువుగారు. ఇప్పుడు పిండము వేరు బ్రహ్మాండం వేరని మనం అనుకున్నాం. కానీ బ్రహ్మాండంలో ఏమైతే సమకూర్చి పెట్టినాడో పరమాత్మ, పిండాండంలో కూడా అవే సమకూర్చి పెట్టినాడు. ఇప్పుడు మనకు బ్రహ్మాండంలో విషయేంద్రియములు పెట్టినాడు, పిండాండంలో జ్ఞానేంద్రియాలు పెట్టినాడు. ఈ జ్ఞానేంద్రియాలకు ఆ విసిరేంద్రియాలకు అనుభవ సంబంధం పెట్టినాడు. ఇప్పుడు మనకు చెవులు ఉండి బయట బ్రహ్మాండంలో శబ్దం లేకపోతే చెవులు ఉండి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనకు కన్నులు ఉన్నాయి, బ్రహ్మాండంలో దృశ్యం లేకపోతే కన్నులు ఉండి కూడా వేస్ట్ అయిపోతాయి. మనకు చర్మం ఉంది, బ్రహ్మాండంలో స్పర్శ లేకపోతే ఈ చర్మం ఉండి వేస్ట్ అయిపోతుంది. అట్లనే మనకు ముక్కు ఉంది, బ్రహ్మాండంలో గంధం వాసనలు లేకపోతే ముక్కు ఉండి వేస్ట్ అయిపోతుంది. మనకు నేలకు ఉంది, రసం ఉంది, బయట బ్రహ్మాండంలో రుచి లేకపోతే అంటే మనకు బ్రహ్మాండం నుంచే రావాలా ఏవి వచ్చినా కూడా. ఇట్లా పిండాండానికి బ్రహ్మాండానికి అనుభవ సంబంధం పెట్టినాడు పరమాత్మ. ఇప్పుడు బ్రహ్మాండంలో పంచభూతాలు పెట్టినాడు, శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి, పంచభూత సంపదలు కూడా ఉన్నాయి. అవి మనము ఒక సబ్జెక్టుగా విచారిద్దాము. బ్రహ్మాండంలో సూర్యచంద్రాదులను పెట్టినాడు, ఆ సూర్యుడు ఈ నేత్రాలకు అధిపతిని పెట్టినాడు. ఇట్లా అనేక రకాలుగా ఈ పిండము వేరు బ్రహ్మాండం వేరని మనం అనుకున్నాము. కానీ గురుదేవులు నాయన బ్రహ్మాండము పిండాండము రెండు ఒక్కటేరా, బ్రహ్మాండములో ఏ సంపదలు అయితే ఉన్నాయో పిండాండములో కూడా అదే సంపదలు ఉన్నాయి, ఇవి రెండు వేరు కాదు, బ్రహ్మాండమే ఈ శిరస్సు, పిండాండమే ఈ దేహం అని రెండు ఒకటి చేసినాడు గురుదేవులు. ఇంకా దేహము వేరు దేహి వేరని చెప్పినారు. ఇప్పుడు శరీరం వేరు, దేహి అంటే ఆత్మ, ఆత్మ వేరా. శరీరాన్ని ఆధారం చేసుకొని ఆత్మ ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలి బయట ఎక్కడ కూడా నివసించేకి వీలు లేదన్నమాట. ఎందుకు అంటే బెల్లాన్ని విడిసి తీపు, తీపు నిడిసి బెల్లం ఎట్లా ఉండవో, శరీరాన్ని విడిసి అట్లనే ఆత్మ, ఆత్మను విడిసి శరీరము అట్లా ఉండవు. అందుకే మనకు శివరామ దీక్షితుల మహారాజు ఒక మాట అంటాడు, ఆత్మకు ఆధారం ఏమి అంటాడు. మరి ఆత్మకు ఆధారం ఏది? శరీరమే. శరీరానికి ఆధారం ఆత్మే. ఈ రెండింటికి ఆధారం ఏది అన్నప్పుడు మనకు అది వేరే సంగతి, అది పరిపూర్ణ బోధలో విచారించేటువంటిది. ఇట్లా దేహం వేరు దేహి వేరు అని చెప్పినారు. కానీ ఈ దేహి దేహము రెండు ఒకటేనైనా ఈ దేహి ఉంటేనే దేహం ఉంటుంది, దేహం ఉంటేనే దేహి ఉంటుంది. ఈ రెండు వేరు కావు, ఈ రెండు విడదీయరానటువంటి. ఎందుకంటే బెల్లాన్ని తీపును రెండు ఎట్లా వేరు చేయలేమో, వేరు చేసేదానికి ఎట్లా వీలు లేదో, పుష్పాన్ని పరిమళాన్ని ఎట్లా వేరు చేయలేమో, రసాన్ని పండుని ఎట్లా వేరు చేయలేమో, అట్లా శరీరాన్ని ఆత్మను రెండు వేరు చేయలేము నాయనా, ఈ రెండు ఒక్కటేనని ఈ రెండు ఒక్కటి చేసి చెప్తాడు మనకు మహనీయుడు. ఇంకా జీవుడు వేరు శివుడు వేరని రెండు రెండుగా చెప్పినారు. ఇప్పుడు తనను తాను మరిచినప్పుడు జీవుడుగాను, తనను తాను ఎరిగినప్పుడు ఈశ్వరుడుగాను రెండు ఒకే తెర మీదనే ఉన్నాయి. అందుకే మనకు మరుపన తొలిమేనులు మూడు, ఇరుకన నాలుగో శరీరం ఉంటాడు కృష్ణప్రభు స్వామి. ఎందుకంటే నీవే ఈశ్వరునివి, నీవే జీవునివి. నిన్ను నీవు మరిచినవు, అజ్ఞానంతో మరిచినప్పుడు నేను జీవుని, నాకు బంధాలు ఉన్నాయి, నేను పాపిని, నేను అజ్ఞానిని అన్నీ నీవే అంటున్నావు.
మళ్ళా గురువు దగ్గరికి పోయి వేదాంత విచారణ, ఉపనిషత్ విచారణ నీకు తెలుస్తానే, ఓహో నేనే శివుని అంటున్నావు. ఎందుకంటే సర్వేంద్రియాల్లో సర్వం తెలుసుకునే ఈశ్వర స్వరూపం నీవే. నీవు జీవునివి కాదు నాయన. నిన్ను నీవు మరచడం వల్ల ఆ భేదభావం వచ్చింది కానీ సర్వేంద్రియాల సర్వము నీవే తెలుసుకోవాలా. ఇప్పుడు చెవులతో శబ్దాలను నువ్వే తెలుసుకోవాలా, కన్నులతో దృశ్యాన్ని నువ్వే చూడాలా, ముక్కుతో వాసనలు నువ్వే తెలుసుకోవాలా, నాలుకతో రుచులు నువ్వే తెలుసుకోవాలా, చర్మముతో స్పర్శను నీవే తెలుసుకోవాలా, చేతులతో పనులు నీవే చేయాలా, కాళ్ళతో గమనాలు నీవే చేయాలా. మరి సర్వేంద్రియాలు సర్వము నీవే తెలుసుకోవాలా. అంటే ఈ శరీరంలో ఏమి జరిగినా యామూల నువ్వే తెలుసుకోవాలా. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా కూడా నీవే తెలుసుకోవాలా. ఇక్కడ భేదం ఎక్కడుంది? అటు భేదభావం చేసినారు, ఆ భేదము రెండు ఒక్కటి చేసి చెప్తాడు మన గురుదేవులు. కాబట్టి ఇట్లా శివుడు జీవుడు వేరు కాదురా, ఈ జీవుడే శివుడు. సర్వేంద్రియాల సర్వం తెలుసుకునే ఈశ్వర స్వరూపం నీవేనని, ఇట్లా జీవుడు ఒకడు శివుడు ఒకడని, దేహం వేరు దేహి వేరని, పిండం వేరు బ్రహ్మాండం వేరని ఇట్లా రెండు భ్రాంతులు పెట్టినారు. పెట్టడం వల్ల నువ్వు వేరుగా చూసినావు. కానీ ఈ రెండు ఒక్కటిగా చేసినటువంటి మహనీయులే అచల సాంప్రదాయంలో అచల గురువులు అన్నమాట. జై సద్గురు ప్రభు మహారాజుకో జై.